ఇన్ని కాంపిటీషన్స్ అరేంజ్ చేశారు కదా, ఇప్పుడు దీనికి ఏవైనా గిఫ్ట్స్ గానీ బహుమతులు అలాంటివి ఏవైనా కూడా అరేంజ్ చేశారా? కంపల్సరీగా గిఫ్ట్స్ ఉంటే, గిఫ్ట్స్ ఉండకుండా పోటీ అనేది ఉండదు. ఉంటే కానీ ఎవరి వరకు ఏమో అయితే కానీ నేనైతే మాత్రం గిఫ్ట్స్ కోసం అయితే ఇందులో పార్టిసిపేట్ చేయలేదు. ఇంత మంచి కాంపిటీషన్ అంతా అరేంజ్ చేశారు కదా ఆనంద్ కుమార్ గారు, అతని గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు వెస్ట్ తరపు నుంచి నిల్చుంటున్నారు అంటున్నారు కదా, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అసలు అతను వస్తే బాగుంటది, వస్తే బాగుంటుంది మా ఓట్లు ఇంకా మా ఫ్యామిలీ మా వార్డ్ లో అందరివి నాకు కంపల్సరీగా. ఎందుకని అంటే అతను రాకముందే ఆడవాళ్ళ కోసం ఇంత ఆలోచిస్తున్నారు. శారీస్ అని, గిఫ్ట్స్ అని, ఇలాంటి రంగోలీ అని. మా కోసమే కాదు, జెంట్స్ కుర్రవాళ్ళ కోసం, మగవాళ్ళ కోసం కూడా. నేను అక్కడ హై స్కూల్లోని ఆడదాం ఆంధ్ర అని అందులో ఈవెంట్ క్రికెట్ పెట్టారు. అది కూడా చాలా మంది నిన్నైతే వీధి అంతా ర్యాలీ మా ఊర్లో. ఓకే, ఇప్పుడు సంక్రాంతి అంతా మీ ఇంట్లో ఊర్లోనే ఉంది, ఊర్లోనే ఉంది ఆనంద్ కుమార్ గారి వల్ల.